அல்லேலூயா, அல்லேலூயா. நெகேமியா 9:25. నెహెమీయా 9వ అధ్యాయము 25వ వాక్యం. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను చదువు 9:25. నెహెమీయా 9:25. 9:25. ప్రాకారం గల పట్టణములను బలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొని అలాగును వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై அவர்கள் அரணான பட்டணங்களையும் செழுமையான பூமியையும் கட்டிக்கொண்டு சகலவித உணவைகள் அறிந்த வீடுகளையும் வெட்டப்பட்ட துறவுகளையும் ஏராளமான திராட்சை தோட்டங்களையும் ஒலிவத் தோப்புகளையும் கனி கொடுக்கும் விருட்சங்களையும் சுதந்தரித்துக் கொண்டு புசித்து திருப்தியாகி கொடுத்து உம்முடைய பெரிய தயையினால் செல்வமாய் வாழ்ந்தார்கள். ఆమేన్. బైబిల్ సెలవిస్తున్నది, వారి ప్రాకారములను పట్టణములను అక్కడున్న అన్నిటినీ స్వాధీనపరుచుకొని వారు బహుగా భుజించి సంతోషించిరి అని బైబిల్లో రాయబడింది. ஆமென். அல்லேலூயா. நீங்கள் இந்த நாட்கள்ல அநேக நன்மைகளை சுதந்தரித்து செல்வமாக ஆண்டவர் வாழ வைப்பார். దేవుడు చెప్తున్నారు, మీరు అనేక మేలుని ఈ రోజుల్లో స్వాధీనపరుచుకొని సంతోషంగా బ్రతకబోతున్నారు అని దేవుడు చెప్తున్నారు. இடங்களை சுதந்தரிப்பீங்க, சில வீடுகளை சுதந்தரிப்பீங்க, சில నన్மைகளை சுதந்தரிப்பீங்க. కొంతమంది మేలును స్వాధీనపరుచుకుంటారు, కొంతమంది స్థలాలను స్వాధీనపరుచుకుంటారు, కొంతమంది ఇల్లులను స్వాధీనపరుచుకోబోతున్నారు. இதுவரைக்கும் கடன்ல, தரித்திரத்துல, பொருளாதார போராட்டத்துல கடந்து வந்த உங்களை ஆண்டவர் இந்த கூட்டத்துக்கு பின்பதாக செல்வமாய் வாழ வைப்பார். ఇన్ని రోజులు మీరు దరిద్రములో, పేదరికములో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పుల్లో కట్టబడిన మీ జీవితాన్ని దేవుడు మార్చి మిమ్మల్ని అనేక ఆశీర్వాదాలను, ఐశ్వర్యాలను స్వాధీనపరుచుకునేవారిగా దేవుడు మార్చునుగాక. எதெல்லாம் இழந்தீங்களோ அது எல்லாம் திரும்ப பெற்றுக்கொள்வீர்கள். మీరు ఏదైతే పోగొట్టుకున్నారో వాటిని అన్ని స్వాధీనపరచుకోబోతున్నారు. சுக வாழ்வு உங்க வாழ்க்கையில துளிர்க்கும். మీకు సుఖమైన జీవితం ప్రారంభమవబోతున్నది. விடுதலையும் ஜெயமும் உங்க வாழ்க்கையில உண்டாகும். మీ జీవితంలో విడుదలను, ఆశీర్వాదము కలగబోతున్నది. நன்மையும் கிருபையும் தேடி வரும். మేలు, కృప మిమ్మల్ని వెతికి రాబోతున్నది. நன்மையும் கிருபையும் உங்களை பின்தொடர்ந்து வரும். మేలు, కృప నిన్ను వెంబడించబోతున్నది. உங்க வாழ்க்கையில ஒரு ரெகபத்தை ஆண்டவர் தொடங்கி మీ வைக்கிறார். జీవితంలో ఒక రెహబోతు ప్రారంభమవబోతున్నది. இன்று முதல் அவர் உங்களை ஆசீர்வதித்து பெருக பண்ணுவார். ఈ రోజు నుండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేయబోతున్నారు. இதுவரைக்கும் நீங்க கண்ட சத்துருவை நீ காண்பதில்லை. ఇన్ని రోజులు మీరు పోరాడిన శత్రువు ఇంకా వెతికినా మీకు కనబడడు. சத்துருவுக்கு வெட்கத்தை கொடுத்துகிறார். உன் சிரசின் பேரில் கிரீடம் பூக்கும். నీ శత్రువుడు దేవుడు అవమానపరచబోతున్నాడు, సిగ్గుపరచబోతున్నాడు. నీ శిరస్సు మీద దేవుడు కిరీటమును ఉంచబోతున్నాడు. அல்லேலூயா, அல்லேலూயா. இவைகளை எல்லாம் சுதந்திரிக்கிறதற்காக இப்ப சொன்னதெல்லாம் உங்க வாழ்க்கையில வர்றதுக்காக இயேசு கிறிஸ்து கல்வாரி சிலுவையில தன்னுடைய ஜீவனையை கொடுத்திருக்கிறார். ఇప్పుడు చెప్పబడిన దీవెనలని మీరు పొందుకోవడానికి మనము వాక్యములో చదువుకున్న స్వాధీనపరచుకునే విషయాలని మనము స్వాధీనపరచుకోవడం కోసం యేసు ప్రభు సిలువలో తన ప్రాణత్యాగం చేశారు. இந்த ஆசீர்வாதங்களை, நன்மைகளை சுதந்திரிப்பதற்கு, ఈ ఆశీర్వాదాలు, ఈ మేలును మీరు స్వాధీనపరచుకోవడానికి தேவனுடைய ராஜ்யத்துக்கும் இந்த ஆசீர்வாதங்களுக்கும் ஒரு தொடர்பு இருக்கிறது. దేవుని రాజ్యానికి ఈ ఆశీర్వాదానికి ఒక ఐక్యత ఉందంట. మత్తయి 6:33. మత్తయి సువార్త 6:33వ వాక్యం చెప్తుంది, முதலாவது தேவனுடைய ராஜ்யத்தையும் அவருடைய நீதியையும் தேடுங்கள். మొట్టమొదటిగా దేవుని రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి. அப்பொழுது இவைகளெல்லாம் అప్పుడు ఇవన్నీ నీకు దేవుడు ఇంకా కలిపి ఇస్తాడు.
ஆமென். హల్లెలూయా. ஹல்லேலூயா. 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 హల్లెలూయా. ஹல்லேலூயா. ஒரு முறை நான் ஒரு ஸ்கூட்டி பெட்டு வச்சிருந்தேன். ఒకసారి మాస్టర్ గారు ఒక స్కూటర్ పెట్టుకున్నాడంట. அது எப்ப பார்த்தாலும் ப்ராப்ளம். అది ఎప్పుడు చూసినా ఒకే ప్రాబ్లం గా ఉంటుంది, రిపేర్ అవుతూ ఉంటాయంట. ஒன்று முன் வீல் பஞ்சர் ஆகுது, இல்லைன்னா பின் வீல் பஞ்சர் ஆகுது, ఒకటి ఫ్రంట్ వీల్ పంచర్ అయిపోతా, లేకపోతే బ్యాక్ సైడ్ ఉన్న వీల్ పంచర్ అయిపోతుంది, இல்லைன்னா பிரேக் பிடிக்காது, లేకపోతే బ్రేక్ ఆగదంట, இல்லைன்னா ட்ரை ஆகி நின்றுக்கிறது. లేకపోతే పెట్రోల్ లేకుండా ఆగిపోవడం. ஒரு நாள் டென்ஷன் ஆகி ఒకసారి చాలా టెన్షన్ అయిపోయిందంట. என்ன ఆண்டవరే, ఏంటి ప్రభువా, எப்ப பார்த்தாலும் இந்த வண்டியோட ஒரே பிரச்சனை. ఎప్పుడు చూసినా ఈ బండితో పెద్ద గోళ ఉంది. அப்ப ஆண்டவர் எனக்கு ஆவியானவர் என்ன சொன்னார், అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాస్టర్ గారితో అన్నారంట, இந்த டூ வீலர் மாதிரி தான் உன் வாழ்க்கை இருக்குது, ఈ టూ వీలర్ లాగే నీ బతుకుడు ఉందిరా బాబు అన్నారంట. இந்த டூ வீலருக்கு எனக்கு என்ன ஆண்டவர் சம்பந்தம், ఈ బైకుకి నాకు ఏంటయ్యా సంబంధం? இப்போ டூ வீலருக்கும் நம்ம ஆவிக்குரிய வாழ்க்கைக்கும் என்ன சம்பந்தம்னு பார்க்கலாமா? ఇప్పుడు బైకుకి మన జీవితాలకు ఏ సంబంధం ఈ రోజు మనం ధ్యానించుకుందామా? ஓகே. இப்போ டூ வீலர்ல எது முக்கியம்? టూ వీలర్ లో ఏది ప్రాముఖ్యమైనది? బైక్ లో, స్కూటర్ లో? சொல்லுங்க. எது? பெட்ரோல், இன்ஜின். பாப்பா இன்ஜின். வேற ఇంజన్ చెప్పింది. వేరే வேற వాళ్ళు என்ன முக்கியம்? பெட்ரோல். இந்த அம்மா பெட்ரோல். அம்மா பேரு నీ పేరేంటమ్మా? సారమ్మ. சாராம்மா பெட்ரோல். సారమ్మ, పెట్రోల్ అమ్మ. டைல்ஸ். టైర్ டயர். டயர். ஓகே ஓகே. முன் டயரா பின் டயரா? ముందు టైర్, రెండు టైర్లు. రెండు టైర్లు. ரெண்டு டயருமே முக்கியம். ஓகே. வேற இன்ஜின், பிரேக். முன் பிரேக், பின் பிரேக். ரெண்டு பிரேக். ஓகே, ரெண்டு பிரேக். வேற என்ன முக்கியம்? இன்ஜின், பெட்ரோல், முன் டயர், பின் டயர், முன் பிரேக், பின் பிரேக். நடிச்சுக்க வாடா. இல்ல, அத நடத்துறதுக்கு மனுஷன் வேணும்ல அப்படின்றாரு. ஓ, கைத்தட்டி. ఒకసారి చెప్పండి ఒకటి నా కోసం. டூ வீலர் இருக்கு, மனுஷன் வேணா எப்படி? అంతేగా, బైక్ ఉంటే ఏ ప్రయోజనం? తోడడానికి మనిషి ఉండాలి కదా. சரி, டூ வீலர்ல எல்லாமே இருக்கு, மனுஷனும் இருக்கான். இன்னொன்னு இல்லைன்னா எப்படி எடுப்பீங்க? இன்னொன்னு இல்லை, என்னன்னு சொல்லுங்க பார்க்கலாம். ఇంకోటి చెప్పలేదు మీరు బైక్ లో. சீட்டா, சாவி, కీ. மனுஷனும் இருக்கா, டூ வீலர் இருக்கு, சாவியை காணாத. బైక్ ఉంది, మనిషి ఉన్నాడు, తోడడానికి తాళం లేకపోతే మీరు అనుకోవచ్చు, తాళం లేకపోతే వైర్ కట్ చేసి తోలచ్చు కదా అని. நிறைய பேரு சாவியை தொலைச்சிட்டு வந்து உட்கார்ந்துருக்கீங்க. ఇక్కడ సమస్య ఏంటంటే, బండి ఉంది, నడిపే మనిషి ఉన్నాడు, బండిలో పెట్రోల్ ఉంది, టైర్లు ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే, అది నడపడానికి కావాల్సిన తాళమును పోగొట్టుకొని కూర్చోన్నారట. சிலருக்கு வந்து முன் டயர் பஞ்சர். కొంతమంది జీవితం ఎట్లా ఉందంటే, ఫ్రంట్ టైర్ పంచర్ అయ్యేటట్లుంది. நீங்க தான் டூ வீலர், ஒவ்வொருத்தரும் டூ வீலர். మీరందరూ ఒక టూ వీలర్ అనుకోండి, మీ జీవితమే ఒక టూ వీలర్ అనుకోండి. இப்போ உங்க டூ வீலர்ல ஒருத்தருக்கு என்னது முன் வீல் பஞ்சர். కొంతమంది జీవితం ఎట్లా ఉందంటే, ముందు టైర్ పంచర్ అయినట్లుంది. சிலருக்கு சாவியை தொலைச்சிட்டீங்க, కొంతమందికి తాళం చెయ్యలేదు, சிலருக்கு பின் டயர் பஞ்சர், కొంతమందికి వెనక టైర్ పంచరు, சிலருக்கு முன் பிரேக் பிடிக்கவே மாட்டேங்குது, కొంతమందికి ఫ్రంట్ బ్రేక్ ఆగట్లేదు, சிலருக்கு ரெண்டு பிரேக் பிடிக்கிறது, కొంతమందికి రెండు బ్రేక్ పనిచేయట్లేదు, ஏறி உட்கார்ந்து அதோட போயிட்டு பிரேக் பிடிச்சா நிக்க மாட்டேங்குது, ఎక్కి కూర్చొని పోతే బండి అంతా అందుకని ఆగట్లేదు, பெட்ரோலே இல்ல, కొంతమంది బండిలో పెట్రోలే లేదు. இப்படிப்பட்ட சூழ்நிலையில தான் இங்க வந்து உட்கார்ந்து. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక రకమైన ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చి కూర్చున్నారట. இப்ப முதல்ல ஒரு டூ வீலருக்கு எது முக்கியம் அப்படின்னு கேட்டீங்கன்னா, சாவி. ఇప్పుడు ఒక టూ వీలర్ కి చాలా ముఖ్యమైనది ఏంటంటే తాళం. சாவி முக்கியமா இல்லையா? తాళం ముఖ్యమా కాదండి? ముఖ్యం. எல்லாரும் அக்செப்ட். అందరూ ఒప్పుకుంటున్నారమ్మా? సారా అమ్మ ఒప్పుకుంటున్నారా? ఇంజిన్ అమ్మా, అమ్మ ఇంజిన్ అమ్మ ఒప్పుకుంటున్నావా? ఓకే, తాళం అమ్మ, ఇంజిన్ అమ్మ. முன் டயர், பின் டயர், ముందు టైర్, వెనక టైర్ అమ్మ. முன் பிரேக், பின் பிரேக். ரெண்டு இல்லையா? ஃபர்ஸ்ட் என்ன முக்கியம்? கீ முக்கியம். ஓகே, யாரோ வெளியே நிற்கிறாங்க, பாவம். ஓகே, இப்ப இங்க கவனிங்க. ఇప్పుడు అందరూ ఒకసారి గమనించండి. இப்ப இந்த சாவி எதை குறிக்குதுன்னா, ఇప్పుడు ఈ తాళము దేన్ని మనకు చూపిస్తాము. ஏசாயா 55:11-12. యెషయా 55:11
10:11. 55:10-11 చదవండి చూద్దాం. மாரியும் உறைந்த மழையும் வானத்தில் இறங்கி அவ்விடத்துக்கு திரும்பாமல் பூமியை நினைத்து அதில் முளை கிளம்பி விளையும்படி செய்து விதைக்கிறவனுக்கு விதையையும் புசிக்கிறவனுக்கு ஆகாரத்தையும் கொடுக்கிறது எப்படியோ அப்படியே என் வாயிலிருந்து புறப்படுகிற வசனமும் இருக்கும். அது வெறுமையாய் இடத்துக்கு திரும்பாமல் அது நான் விரும்புகிறதை செய்து நாம் அனுப்பின காரியம் ஆகும்படி வாய்க்கும். ఆమేన్. చదవండి ఒకసారి. వర్షములు హిమములు ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్టు చేయును, అలాగే నా నోట నుండి వచ్చినము ఉండును. ఆమేన్. నిష్ఫలముగా నా యుద్ధకు మరలగా అది నాకు అనుకూలమైనదిగా నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. அல்லேலூயா. அல்லேலூயா. அப்ப கர்த்தருடைய வார்த்தை என்ன நோக்கத்துக்காக உங்க வாழ்க்கையை நோக்கி அனுப்பப்படுகிறதோ அந்த நோக்கத்தை நிறைவேற்றி விட்டு தான் அது திரும்புமே தவிர வெறுமையா திரும்பாது. ఎందుకంటే దేవుని వాక్యం ఒక్కసారి పంపబడిందంటే ఆ వాక్యము ఎందుకొరకు మీ యొద్దకు పంపబడిందో ఆ వాక్యం యొక్క పని నెరవేర్చకుండా మళ్ళీ ఆ వాక్యం దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళదు. ஆமென். வண்டி டூ வீலர் கரெக்டா இருக்கு, எல்லாமே இருக்கு, பெட்ரோல் இருக்கு, டயர் எல்லாமே ரெடியா இருக்கு. சாவியை போட்டு சுவிட்ச் ஆன் பண்ணீங்கன்னா அது என்ன ஆயிடும், స్టార్ట్ అయ్యి. టూ వీలర్ ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయి, ఇప్పుడు తాళం కూడా ఉంది. తాళం వేసి తిప్పి అలా మనం ఆ బటన్ నొక్కిన వెంటనే అవుతుంది, స్టార్ట్ అవుతుంది. இப்ப ஸ்டார்ட் பண்றது யார் கருத்துல இருக்குன்னா உங்ககிட்ட இருக்கு. ఇప్పుడు స్టార్ట్ చేసే పని ఎవరి చేతిలో ఉందంటే మీ చేతిలో ఉంది. ஸ்டார்ட் பண்றது எப்படின்னா இப்ப நாங்க பேசுற அந்த வார்த்தைய ఆమేన్ அப்படின்னு சொன்ன உடனே உங்க ఆవికుரிய வாழ்க்கை స్టార్ట్ అయ్యింది. మీరు ఈ వాక్యం వింటూ ఉండగానే వినే వాక్యాన్ని లోపల తీసుకొని అవును ఆమేన్ అని చెప్తూ ఉండగానే మీ జీవితంలో దీవెనలు స్టార్ట్ అవడం ప్రారంభమవుతాయి. இந்த వార్த்தை என்ன பண்ணும்னா உங்க ஆத்மாவை உயிர்ப்பிக்கும். ఈ వాక్యం ఏం చేస్తదంటే మీ ఆత్మని మరొక్కసారి దేవుళ్ళో మళ్ళీ లేపి నిలబెడతాయి. இந்த వార్த்தை உங்க வாழ்க்கையில நடக்காத எல்லா காரியத்தையும் நடக்க வைக்கும். ఈ వాక్యము ఇంతవరకు మీ జీవితంలో ఏ విషయం జరగకుండా ఉందో ఈ వాక్యం అన్ని విషయాలను ప్రారంభిస్తుందన్నమాట. எதெல்லாம் இல்லையே இந்த இடத்துல கால் எடுத்து வச்சீங்களோ இந்த வார்த்தை அது உங்களுக்கு உருவாக்கி கொடுக்கும். ఈ జీవితంలో ఇంతవరకు ఇవి లేదు అవి లేదని ఏ విషయాలు నువ్వు ఎదురు చూస్తూ వచ్చావో ఈ వాక్యం ఈ రోజు నుంచి నువ్వు ఎదురు చూసిన వాటిని అన్ని ప్రారంభం చేయడానికి సాయం చేస్తాడు. சங்கீதம் 33:9 அவர் சொல்ல ஆகும் அவர் கட்டளையில நிற்கும். కీర్తన 33:9 ఆయన చెప్పినది నీకు జరుగును, ఆయన మాట నెరవేర్చబడును. கர்த்தருடைய வார்த்தை உங்களை நோக்கி வருகிறது. ఇప్పుడు దేవుని వాక్యం నీ యొద్దకు వస్తున్నది. நீ கிருபை பெற்றவர், நீ வாழ்ந்திருப்பாய். నువ్వు కృప పొందిన వారి నువ్వు దీవించబడతావు. நீ எனக்கு பிரியமானவர், நீ வேண்டிக் கொள்ள தொடங்கின உடனே உன் ஜெபம் கேட்கப்பட்டது. నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి, నువ్వు నీ ప్రార్థన ప్రారంభించినప్పుడే నీ ప్రార్థనకు నేను జవాబు పంపించేశాను. நன்மையும் கிருபையும் உங்க வாழ்க்கையை தொடர்ந்து మేలు కృప నిన్ను వెంబడించును. உபாகமம் 1:11 படி இப்பொழுது இருக்கிறதை பார்க்கிலும் 1000 மடங்கு அதிகமாகும்படி உங்கள் பிதாக்களின் தேவனாகிய கர்த்தர். ద్వితీయోపదేశ కాండం 1:11 వాక్య ప్రకారం ఇప్పుడు మీరున్న స్థితి కన్నా 1000 రెట్లు అధికముగా ప్రభువు నిన్ను ఆశీర్వదించును. 1000 மடங்காய் பெருகுவீர்கள். మీరు 1000 అంతలుగా అభివృద్ధి చెందబోతున్నారు. பெருகுவீர்கள். మీరు గొప్పగా అభివృద్ధి చెందబోతున్నారు. பெருக்கத்தை ஒருவனும் தடுக்க முடியாது. మీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. தேவனுடைய ஆசீர்வாதம் உங்க மேல வந்திருக்கிறது. దేవుని ఆశీర్వాదం మీ పైన తల మీద దిగి వచ్చున్నది. ஆசீர்வாதம் உங்களை பெருகவே பெருகச் செய்யும். ఆ ఆశీర్వాదం మిమ్మల్ని అభివృద్ధి చేయబోతున్నది. ஆபிரகாமை பார்த்து தேவனாகிய கர்த்தர் சொன்னார், అబ్రహామును చూసి యెహోవా దేవుడిగా సెలవిచ్చెను, நிச்சயமா உன்னை ஆசீர்வதிக்கவே ஆசீர்வதித்து பெருகவே பெருகப்படுவேன். ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను అభివృద్ధి చేసేదను. அதே வார்த்தையை உங்க ஒவ்வொருவரை பார்த்து சொல்லுங்க. అదే వాక్యం మీ ప్రతి ఒక్కరిని చూసి దేవుడు చెప్పంటున్నాడు. ஆஹா 2:19 படி இன்று முதல் அவர் உங்க
ఆశీర్వదింపారు. హగ్గయి 2:19 ప్రకారం నేడు నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. குடும்ப வாழ்க்கையில போராட்டம், தொழில போராட்டம், எல்லா காரியத்திலும் போராட்டத்தோடு இங்க வந்திருக்கலாம். இந்த நாள்ல உங்களை விடுதலையாக்கி இன்று முதல் அவர் உங்களை ஆசீர்வதிப்பார். ఇంతవరకు నీ కుటుంబంలో పోరాటాలు ఉండొచ్చు, లేకపోతే నీ వ్యాపారంలో పోరాటం ఉండొచ్చు, లేకపోతే నీ జీవితంలో ఏ విషయంలో అయినా పోరాటం ఉండొచ్చు. ఈ రోజు యెహోవా వాటిని మార్చి నిన్ను అభివృద్ధి చేసే రీతిలో మార్చబోతున్నాడు. ஏசாயா 43:18-19 படி முந்தினவைகளை நினைக்க வேண்டாம், பூர்வமானவைகளை சிந்திக்க வேண்டாம், இதோ நான் புதிய காரியத்தை செய்கிறேன், இப்பொழுதே அது தோன்றும். యెషయా 43:18-19 ప్రకారం గడిచిన వాటిని తలంచుకు, గడిచిన రోజులను గుర్తు చేసుకోకు, ఎందుకంటే ఇదిగో నేను ఈ రోజే నీకు నూతన క్రియను చేయించున్నాను. வனாந்தரத்திலே வழியையும் அவாந்தர வழியிலே ஆறுகளை அவர் உண்டாக்குவார். అరణ్యములో త్రోవలను నేను నీ కొరకు ఏర్పరిచి ఉన్నాను అంటున్నాడు. வாழ்க்கை வனாந்தரமா இருக்கிறது, ఒకవేళ வழியும் இல்லை என்று வந்திருக்கலாம். ఒకవేళ నీ జీవితంలో నా జీవితం అంతా అరణ్యంగా ఉంది, నాకు ఒక మార్గము కూడా కనబడట్లేదు, నువ్వు ఆలోచించొచ్చు. இந்த நாளில் உங்களுக்காக வழியை கர்த்தர் திறக்கிறார். ఈ రోజు దేవుడు నీ కోసం ఒక ద్వారమును తెరుస్తున్నాడు. வெளிப்படுத்தின விசேஷம் 3:8 படி, ప్రకటన గ్రంథం 3:8 ప్రకారం திறந்த வாசலை உங்களுக்கு வைக்கிறார். ప్రభువు తెరిచి పెట్టిన ద్వారమును నీ ముందు తీసుకొచ్చి పెడుతున్నాడు. அடைக்கப்பட்ட எல்லா வாசலும் இப்பொழுது திறக்கிறது. మూతబడిన ప్రతి ద్వారము ఇప్పుడు తెరవబడుతున్నది. இந்த இடத்துல வந்து உட்கார்ந்து வழியினால் உங்களுக்காக தானாய் கதவுகள் ఈ திறக்கிறது. రోజు ఇక్కడ వచ్చి కూర్చున్న నిన్ను చూసి చెప్తున్నాడు, అదే ఆటోమేటిక్ గా నీ కోసం ద్వారం తెరవబడుతుంది. மனிதன் அடைத்த, பிசாசு அடைத்த எல்லா கதவுகளும் இந்த நாளில் பரலோகம் உங்களுக்காக திறந்து கொடுக்கிறது. సైతాను మూసిపెట్టిన నీకైన ద్వారాలను పరలోకము ఈ రోజు నీకు ముందుగా తెరిచి నిన్ను ఆ ద్వారం లోపలికి తీసుకెళ్ళుగాక. இயேசு கிறிஸ்துவின் ரத்தத்தினால் கழுவப்பட்ட நீதிமானாய் இருக்கிற உங்க பாதை ராஜ பாதையா இருக்கும். இனி உங்க பாதையில தடை இல்லை. యేసు ప్రభు రక్తముతో కడగబడిన నీ మార్గము రాజు మార్గము వలె ఉండబోతున్నది. ఇక నీ మార్గములో ఆటంకాలు ఉండనే ఉండవు. இதுவரைக்கும் தடையை பார்த்து கொண்டிருந்த உங்க வாழ்க்கையில இனி திறந்த வாசலை மாத்திரமே பார்ப்பீர்கள். ఇంతవరకు ఆటంకాలు నీ మార్గంలో చూస్తూ వచ్చావు, అయితే ఇక మీదట నువ్వు ఆటంకము లేని మార్గము లోపల నడవబోతున్నావు. அந்த வாசல் உங்களுக்கு ஆசీర్వాదத்தின் வாசலாய் இருக்கும். అలాంటి ద్వారము, అలాంటి దారి నీ కొరకు దేవుడు அந்த సిద్ధపరిచాడు. வாசல் உங்களுக்கு நன்மையின் வாசலாய் இருக்கும். అలాంటి ద్వారము నీకు మేలు కలిగించే మార్గముగా அந்த ఉంది. வாசல் அநேக நன்மைகளையும் ஆசீர்வாதங்களையும் சுதந்தரிக்கிற வாசலாய் இருக்கும். ఆ ద్వారము నీకు అనేక మేలును, ఆశీర్వాదాలను స్వాధీనపరచుకునే ద్వారం. மெய்யாகவே மெய்யாகவே தேவனுடைய ஆசீர்வாதத்தின் கரம் உங்கள் மேல் வந்து ஆசீர்வதித்து உயர்ந்த ஸ்தானத்தில் வைக்கிறதை நீங்கள் பார்ப்பீர்கள். ఖచ్చితంగా ఖచ్చితంగా సెలవిచ్చుచున్నాను, దేవుని ఆశీర్వాదం నిండుగా నీ మీద, నీ కుటుంబాల మీద దిగి వచ్చి నీకు అభివృద్ధి కలగబోతున్నది. இதுவரைக்கும் இருள நீங்க கடந்து வந்திருக்கலாம். ఇన్ని రోజుల పైన నువ్వు చీకట్లో నడిచొచ్చుండొచ్చు. இந்த நாளில் தேவனுடைய பிரகாசம் உங்க வாழ்க்கைக்குள்ள வருகிறது. ఈ దేవుడు చెప్తున్నాడు, ఆయన వెలుగును నీ జీవితంలో పంపిస్తానంటున్నాడు. இனி உங்க வாழ்க்கையில எங்கும் பிரகாசமும் வெளிச்சத்தையும் நீங்க பார்ப்பீங்க. ఇక మీదట నీ జీవితంలో వెలుగును, ప్రకాశమును చూడబోతున్నావు. தேவனுடைய வார்த்தை உங்களுக்கு எதெல்லாம் செய்யணுமோ அது எல்லாவற்றையும் செய்து முடிக்கும். దేవుడి వాక్యం నీకు ఏమేమి చేయాలని దేవుడు అనుకుంటున్నాడో అవన్నీ దేవుడు చేయబోతున్నాడు. எரேமியா 9:25 உங்க வாழ்க்கையில நிறைவேறிவிட்டு தான் திரும்பவே தவிர வெறுமையாய் திரும்பாது. ఇర్మియా 9:25 ప్రకారం ఆయన మాటని జీవితంలో చేయాల్సిన, తీసుకురావాల్సిన ఆశీర్వాదాలు తీసుకొచ్చే తిరిగి దేవుడి దగ్గర వెళుతుంది, కానీ ఊరకే తిరిగి వెళ్ళదు. இந்த சாவியை பெற்றுக்கிறீங்க. ఈ తాళమును పొందుకోండి. தேவனுடைய வார்த்தையாகிய சாவியை எடுத்துக்கொள்ளுங்க. దేవుని వాక్యము అనే ఈ తాళమును నీ చేతిలో తీసుకో. சத்தியத்தை அறிவீர்கள், சத்தியம் உங்களை விடுதலையாக்கும். సత్యమును ఎరుగుదువు, సత్యము నిన్ను విడిపించును. அவர் சொல்ல ஆக அவர் கண்களிலே நிற்கும். ఆయన చెప్తే జరుగుతుంది, ఆయన ఆజ్ఞాపిస్తే ఆగుతుంది. இந்த பலிபீடத்திலிருந்து இப்பொழுது புறப்பட்ட ஒவ்வொரு வார்த்தையும் ஆம் என்றும் ஆமேன் என்றும் உங்க வாழ்க்கையில நிறைவேறிவிட்டு தான் திரும்புமே தவிர பெருமையாய் திரும்பாது. ఈ బలిపీఠం నుంచి ఇంతసేపు మీరు విన్న మాటలు, ఆ మాటలు చేయాల్సిన పని చేసే వలన తిరిగి వస్తుంది, కానీ ఊరికే తిరిగి రాదు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే, இப்ப
இப்ப ரெண்டாவது என்ன சொன்னீங்க? முதல்ல என்ன முக்கிய டூவில் இருக்கு? ஃபர்ஸ்ட் ఏం చెప్పాము? తాళం. எல்லாருக்கும் சாவி வந்துருச்சா? అందరూ சாவி வச்சவங்களா எடுத்துட்டீங்களா? ఎవరు తాళం పోగొట్టుకున్నారో వాళ్ళందరూ తీసుకున్నారా? తీసుకున్నారా? ఆ తాళం అంటే ఏంటి? దేవుడి వాక్యం అనే తాళం. ఓకే సరే. இப்ப రెండోది ఏంటంటే என்ன முக்கியம்னா முன் டயர். ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలంటే ముందు టైర్. రెండోది என்ன முக்கியம்? రెండో విషయం ఏంటండి? ముందు టైర్. ఓకే. இப்ப அந்த முன் டயர் எதை குறிக்குதுன்னா, ఈ ముందు టైర్ దేన్ని మనకు జ్ఞాపకం చేస్తుందంటే సంగీతం 104 కీర్తన 100వ కీర్తన 100 కీర్తన 4వ వాక్యం. அவர் வாசல்களில் துதியோடும் அவர் பிரகாரங்களில் புகழ்ச்சியோடும் பிரவேசித்து அவரை துதித்து அவருடைய நாமத்தை ஸ்தோத்தரியுங்கள். చదవండి ఒకసారి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము, ఆయన సత్యము తరతరములు ఉండును. ஆமென். அல்லேலூயா. அப்படி சர்ச்சுக்கு வரும்போது எப்படி வரணும்? அல்லேலூயா. சர்ச்சுக்கு போறேன், ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் சொல்லி சந்தோஷமா ஸ்தோத்திரம் பண்ணிட்டு துதிச்சிட்டு வரணும். దేవుని ఆలయానికి మనం వచ్చేటప్పుడే ఎలా రావాలి? సంతోషిస్తూ స్తోత్రం స్తోత్రం అంటూ ఆసక్తితో దేవుని ఆలయంలోకి రావాలి. ஐயோ சண்டே வந்துருச்சே, అయ్యో చర్చికి వెళ్ళాలి நொந்து అది ఒకలాగా వాడిపోయి సోలిపోయి வந்து பாஸ்ட் போட்டு அரைன்னு அறுப்பாரு. అయ్యో పాస్టర్ వస్తే అసలు రంపమేసి మనల్ని మాట్లాడి చంపేస్తాడు. இனிமே அப்படி வரவே கூடாது. ఇంకా అలా రానేకూడదు. வீட்டுல சண்டை போச்சு போமாட்டேன் அப்படின்னு இனிமே சொல்ல, ఇంట్లో గొడవపడి నువ్వు వెళ్ళు ముందు చర్చుకుని వెనకొస్తాను వెళ్ళండి అని గొడవలు పడి చర్చకు రాకూడదు. சண்டே வந்துருச்சுன்னா அல்லேலூயா, உடனே நான் சர்ச்சுக்கு போவேன்னு சொல்லி ஸ்தோத்திரத்தோடு சந்தோஷத்தோடு சிரித்த முகத்தோடு ఆదివారం అయిపోయిందంటే హల్లెలూయా నేను దేవుడి మందిరానికి వెళ్ళబోతున్నా, దేవుడి పాటలు వినబోతున్నా, దేవుడిని ఆరాధించబోతున్నానే ఆసక్తితోనూ ఆశతోనూ రావాలి. ஆமென். அல்லேலூயா. அல்லேలూయా. நியாயாதிபதிகள் 1:1-2. நியாயாதிபதிகள் 1:1-2. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1-2 వాక్యాలు. யோசுவா மரித்த பின் இஸ்ரவேல் புத்திரர் கர்த்தரை நோக்கி, கானானியரை எதிர்த்து யுத்தம் பண்ணும்படி எங்களில் யார் முதல் எழுந்து புறப்பட வேண்டும் என்று கேட்டார்கள். அதற்கு கர்த்தர், யூதா எழுந்து புறப்பட கடவன், இதோ அந்த தேசத்தை அவன் கையிலே ஒப்புக்கொடுத்தேன். యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యోధా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. ஆமென். அல்லேலூயா. அல்லேலூயா. நீங்க சர்ச்சுக்கு வரும்போது துதிச்சுக்கிட்டு வரணும். ரெண்டாவது, துதிக்கிறவர்களை கொண்டுதான் கர்த்தர் பிசாசின் கிரியைகளை அழிப்பார். మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు స్తుతిస్తూ రావాలి. ఎవరు స్తుతిస్తూ వస్తారో వారి ద్వారానే సైతాను క్రియల్లో నుంచి విడుదల కలిగజేస్తాడు దేవుడు. ஒரு தம்பி இங்க வாங்க, யாராவது ஒருத்தர் இங்க வாங்க. ఎవరో చిన్న బాబు பாப்பா வந்தாலும் சரி, தம்பி ఎవరో ఒకరండి, బాబు అయినా సరే పాప అయినా సరే ஒன்னும் செய்ய மாட்டே வாங்க. ఏం చేయాలంటే ముందుకు రావాలండి. இப்ப இந்த தம்பி யோசப்பா. ఇప్పుడు ఈ తమ్ముడు ఎవరంటే యెహోషువపాతు. இவரை எதிர்த்து అమ్మోనియర్ వర్రారు. అమ్మోనియర్ ఒక సైడ్ నుండి వర్రాங்க. ఈయన్ని ఎదిరించి ఒకవైపు నుంచి అమ్మోనీయులు వస్తున్నారు, இந்த சைடுல இருந்து மோவாபியர் வர்றாங்க, ఇటువైపు మోయాబీయులు వస్తున్నారు, இந்த சைடுல இருந்து சேயீர் மலை தேசத்தார் வர்றாங்க, ఈ పక్క నుంచి సేయీరు అనే కొండ జాతి మనుషులు వస్తున్నారు. இந்த சைடுல மட்டும் யாருமே வரல. ఇటువైపు నుంచి ఎవరు రాలే. ஏன் வரலைன்னா, ఎందుకు రాలేదంటే ஏசப்பா நிற்கிறார். ఇటువైపు దేవుడు నిలబడి ఉన్నాడు. நன்மையும் கிருபையும் பின்னாடி இருக்குது. మేలు కృప ఈయన వెంబడిస్తా ఉంది. இப்ப ஒரே ஒரு சைடுல மட்டும் கர்த்தர் இருக்கிறார். ఇప్పుడు ఒకే ఒక సైడ్ మాత్రమే యెహోవా దేవుడు ఉన్నాడు. இங்க இருந்து ஒரு ட்ரெயின்ல ஒரு எதிரி வர்றாங்க, అటువైపు నుంచి ట్రైన్ లో ఒక గుంపు వస్తా ఉన్నారు, అమ్మోనియర్. అమ్మోనీయులు. அங்கிட்டு மோவாபியர் ஒரு ட்ரெயின்ல வர்றாங்க. ఇటువైపు నుంచి ఇంకో ట్రైన్ లో చూస్తాను మోయాబీయులు వస్తున్నారు. இங்க சேயீர் மலை தேசத்தார் ஒரு ட்ரெயின்ல. ఇక్కడ నుంచి సేయీరు అనే
కొండ ప్రాంతంలో ఉన్న విరోధులు వస్తున్నారు. இப்ப இந்த தம்பி நடுவில் நின்றுட்டு இருக்கிறார். ఇప్పుడు ఈయన మధ్యలో నిలబడుకున్నాడు. பயந்து போய் இங்கிட்ட பிரச்சனை, இங்கிட்ட பிரச்சனை, முன்னாடியே பிரச்சனை, என்ன பண்றது, போய் சேர்ந்துடணும்னு நினைக்கிறார். ఇప్పుడు ఇక్కడ నిలబడుకున్న యెహోషువ ఏం చేస్తాడంటే ఇటువైపు తిరిగిన సమస్య, అటువైపు తిరిగిన సమస్య, ముందు చూసిన సమస్య, ఎక్కడరా బయటికి వెళ్ళిపోతాను అని భయపడి నిలబడుతున్నాడు. ఇప్పుడు చూస్తే భయపడేటట్లేదు. இப்ப இவர் ஜெபம், ஆண்டவரே நான் என்ன செய்யணும். ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను ఏం చేయాలయ్యా. ஆண்டவர் சொல்றாரு, துதிக்கிறவர்களை முன்னாடி கொண்டாந்து நிறுத்தி, அதை துதிக்கிறவர்களை முன்னாடி நிறுத்தி, கர்த்தர் நல்லவர், அவர் கிருபை என்றும் உள்ளது என்று స్తోత్రం பண்ணுங்க, துதிங்க அப்படின்னு சொல்றாரு. యెహోవా దేవుడు యెహోషువతో సెలవిచ్చిన మాట ఏంటంటే, బాబు నువ్వు భయపడకుండా నిలబడ్డం కాదయ్యా, నువ్వేం చేస్తావంటే బాగా స్తుతించగలిగిన వారిని తీసుకొచ్చి ముందు నిలబెట్టి వాళ్ళని బాగా పాటలు పాడేటట్టు ఆరాధన చేసేటట్టు చెప్పు అన్నాడు. இப்போ ஒரு கூட்டம் துதிக்குது, ఇప్పుడు ఒక గుంపు నిలబడుకొని పాడుతున్నారు, యెహోవా దేవుడు మంచి దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడని. இவரை சுத்தி தேவ கிருபை வந்து சூழ்ந்துகிறது. ఈయన చుట్టూ దేవుని కృప వచ్చి కమ్ముకునింది. இவர் காணாம போயிட்டார், உள்ள உட்கார்ந்து. ఈయనేమయ్యాడంటే మరుగైపోయాడు. కూర్చోరా. இப்ப இங்க இருந்து ஒரு ட்ரெயின், இங்க இருந்து ஒரு ட்ரெயின், இங்க இருந்து ஒரு ட்ரெயின், 3 ட்ரெயின் முட்டிட்டு 3 ட்ரெயின் வந்த சத்துருக்கள் அழிந்து போனார்கள். ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈయన దేవుడు మరుగుపరిచాడంటే ఈయన ఎవరి కళ్ళకు కనపడకుండా పోయాడు. ఇటు వచ్చిన ట్రైను, అటు వచ్చిన ట్రైను, ఇటు వచ్చిన ట్రైను, 3 ట్రైన్లు గుద్దుకొని అందరూ చచ్చిపోయారు. కానీ మరుగైన ఈయన మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడబడ్డాడు. இப்ப ஆராதனை ஆராதனை உமக்கே பண்ணீங்களா? பாடலையா? ஆராதனை ஆராதனை நீக்கே అని చెప్పి இப்ப 3 திசையில இருந்து வந்த பிசாசு, உங்களை அழிக்க வந்த பிசாசு தங்களுக்குள்ள வெட்டுண்டு అழிந்து పోనది. ఇప్పుడు మీకు విరోధంగా 3 వైపు నుంచి వచ్చిన శత్రు ఏం చేస్తుందంటే ఒకటి నరుక్కొని చచ్చిపోయింది, కానీ మిమ్మల్ని దేవుడు కాపాడేశాడు. హల్లెలూయా. 3 ட்ரெயின்ல வந்தவன் தங்கம், செல்போன், கோட்டு, வேற என்னது, பணம், வைரம் எல்லாத்தையும் கொண்டு வந்தாங்க, எல்லாம் அவுட்டு. ఇప్పుడు ఈ ట్రైన్ లో వచ్చే వాళ్ళు బంగారం, వజ్రాలు, డబ్బులు, ఆ సెల్ ఫోన్లు అన్ని తెచ్చారు. చూసారా? తెచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయినారు. ఈ వస్తువులన్నీ అక్కడే ఉంది. இப்ப யோசபாத்தை சேர்ந்தவங்களும் அதை கொள்ளையடித்து விட்டார்கள். ఇప్పుడు యెహోషువ వెనక నిలబడిన సైన్యం ఏమైందంటే వీటన్నిటిని స్వాధీనపరచుకుంది. உங்களை அழிக்க வந்த சத்துரு இன்னைக்கு அழிந்து போனான். మిమ్మల్ని ఎదిరించడానికి వచ్చిన శత్రువు ఈ రోజు నశించిపోయాడు. శత్రువిన ఆశీర్వాదంగా కర్తర్ పిడింగి శత్రు దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ దేవుడు నువ్వు దోచుకునేలా నిన్ను చేస్తాడు. யாரெல்லாம் துதிக்கிறீங்களோ உங்களுக்கு இந்த நாள்ல என்ன நடக்குதுன்னா, எல்லா சத்துருவின் கிரியைகளும் தங்களுக்குள் வெட்டுண்டு மடிந்து உங்களுக்கு అనేక ఆశీర్వాదங்களும் నన్மைகளும் இந்த நாளில் வரும். మీరు ఖచ్చితంగా స్తుతించే వారిగా మారిపోతే, మీరు స్తుతించినప్పుడు మీకు వ్యతిరేకమైన పరిస్థితులన్నింటినీ దేవుడు లేకుండా చేసి శత్రు చేతిలో ఉన్న దీవెనలు కూడా మీరు స్వాధీనపరచుకునేలా మీ చేతికి వచ్చి చేరేటట్టు దేవుడు చేస్తాడు. பவுலும் சீலாவும் துதித்து அவங்க ஜெபித்த பொழுது சிறைச்சாலையின் அஸ்திபாரங்கள் அசைந்து விடுதலை உண்டானது. పౌలు శీల అనేవారు స్తుతించినప్పుడు ఏమైందంటే ఆ చెరచాల ద్వారాలు పగిలిపోయి వాళ్ళు కాపాడబడ్డారు. இந்த நாள்ல உங்க வாழ்க்கையில இருக்கிற எல்லா சிறையிருப்பு மாறுகிறது. మీ జీవితంలో ఉన్న అన్ని రకమైన ఇరుకులు దేవుడు మారుస్తున్నాడు. தெற்கத்தி வெள்ளத்தை திருப்பது போல உங்க சிறையிருப்பை ஆண்டவர் மாற்றுகிறார். దేవుడు మీ జీవితంలో ఉన్న బంధకాలను దేవుడు తిప్పివేస్తాడు. இதுவரைக்கும் இருந்த சிறையிருப்பு முடிந்து సింహాసన வாழ்வு உங்களுக்கு உண்டாகிறது. ఇన్ని రోజులు ఉన్న బంధకాలు నీకు తొలగించి సింహాసనం యొక్క ఆశీర్వాదాలు దేవుడు నీకు కలుగజేస్తాడు. சத்துரு உங்ககிட்ட வஞ்சித்து ஏமாற்றி உங்க நன்மைகளை திருடி கொண்டிருந்த காலம் முடிந்து உங்களுக்கு ஆசீர்வாதமும் நன்மையும் தேடி வருகிற காலம் தொடங்குகிறது. శత్రువు నీ దగ్గర నుంచి దొంగతనం చేసుకొని వాడు తీసుకెళ్లిన వాటినన్నీ ఇక అలా ఉండకుండా దేవుని ఆశీర్వాదాలు నిన్ను వతికి
వచ్చేటట్టు దేవుడు చేయబోతున్నాడు. அதற்கு நீங்க ஆண்டவரை துதிக்க வேண்டும். వాటికి మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. எல்லா சூழ்நிலைகளிலும் துதிக்க வேண்டும். అన్ని పరిస్థితుల్లో స్తుతించాలి. எப்பொழுதும் துதிக்க வேண்டும். ఎప్పుడు స్తుతించాలి. என்ன நடந்தாலும் துதிக்க ఏ வேண்டும். జరిగినా స్తుతించాలి. யோபுக்கு மிஸ்ஸஸுக்கும் ஒரே பிரச்சனை வந்துச்சு. యోబుకి తన భార్యకి ఒకే సమస్య వచ్చింది. வீட்டுக்குள்ள பிசாசு வந்து எல்லாத்தையும் இழந்து போனான். వాళ్ళ ఇంట్లో సైతాన్ వచ్చి అన్నిటి పోగొట్టుకున్నాడు యోబు. ரெண்டு பேரும் ஒரே பிரச்சனையை தான் சந்திக்கிறாங்க. ఇద్దరికి ఒకే సమస్య భార్య భర్తకి. ஆனா யோபு சொன்னார், கர்த்தர் கொடுத்தார், கர்த்தர் எடுத்தார், கர்த்தருடைய நாமத்துக்கு ஸ்தோத்திரம். యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవాకే మహిమ కలుగును గాక అని యోబు చెప్పగలిగాడు. కానీ ஆனா யோபு வைப்பு சொன்னா, ఆయన భార్య చెప్పిన మాట ఏంటంటే, இல்ல கர்த்தரை தூசித்து ஜீவனை விடும். కాదండి, యెహోవాని ద్వేషించి ఈ ప్రాణం వదిలి అంటుంది. இப்ப సహోదరిகளுக்கு உள்ள கிருபை என்னன்னா, ఇప్పుడు సహోదరి సిస్టర్స్ లో ఉన్న అద్భుతమైన కృప ఏంటంటే, நல்ல ஆசீர்வாதமா இருக்கும்போது அத்தான் உங்களை மாதிரி யாருமே இல்லை, బాగా ఆశీర్వాదంగా ఉన్నప్పుడు భర్తను చూసి, బావగారు మీలాంటి గొప్పలు నేనే లేదు బావగారు అని చెప్తారు. கொஞ்சம் பிரச்சனை வந்த உடனே, కొంచెం సమస్య వచ్చిన వెంటనే, கொஞ்சம் பண கஷ்டம் வந்த உடனே, కొంత ఆర్థిక ఇబ్బంది వచ్చిన వెంటనే கொஞ்சம் கொஞ்சமா ஹஸ்பண்டுடைய முடியெல்லாம் புடுங்கி ఆ కొంచెం కొంచెంగా భర్త తలలో మొత్తం పీకేస్తారండి. ఇది చాలా புடுங்கி తలలో ఉన్న ఎంట్రులన్నీ పీకేసి சில முகத்தை இப்படி இப்படி காமிச்சு, కొంతమంది మొహం ఇట్లా అట్లా పెట్టి చూపించి, ஏண்டா இந்த வாழ்க்கைன்னு சொல்றாங்க. ఎందుకురా ఈ జీవితం అనేటట్టు, அதாவது ஜென்ஸ முகத்தை இப்படி இப்படி மாத்த சொன்னா 55 முறை மாற்றுவாங்க. ఆ మగవాళ్ళను మొహం ఒకలాగా పెట్టుకోనంటే 55 రకాలుగా మొగోళ్ళు పెట్టగలరంట. ஆனா லேடிஸ் முகத்தை மாத்திட்டோம்னா 550 முறை மாற்றுவாங்க. అయితే ఆడవాళ్ళని మొహం ఒకలాగా పెట్టుకో అంటే 550 రకాలు పెట్టాలంట. காலையில எந்திரிக்கும் போது ఉదయం లేచేటప్పుడు ఒక మొహం, டீ கொண்டு வைக்கும்போது இப்படி டீ, టీ తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు అనేస్తారు. அது சாப்பாடு ఆ ప్లేట్ లో అన్నం తీసుకొచ్చేటప్పుడు ఆ మొహం చూడాలి, అన్నం తన కోతిలాగా అట్లా ఇస్తారు. భాషగా చెప్తున్నా నేను. வெளியே போயிட்டு வீட்டுக்குள்ள வரும்போது அது ஒரு முகம், ఆ బయటికి భర్తకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ మొహం, வீட்டுல இருந்து கிளம்பும் போது அதுக்கு ஒரு முறை, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఆ మొహాన్ని చూడాలి ఒకలాగా ఉంటది. உங்களை சொல்லல, మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు, நீங்க ரொம்ப நல்ல మంచోళ్ళు. ஓகே. அந்த யோகு மிஸ்ஸஸ் உங்களை இல்லை, మీరు భార్య గురించి అయ్యారు చెప్పారు, మీరు చాలా మంచోళ్ళు. அப்ப பிரச்சனை போராட்டம் வந்தாலும், సమస్య వచ్చినప్పుడు, என்ன பிரச்சனை வந்தாலும், ఎలాంటి సమస్య వచ్చినప్పుడు, என்ன போராட்டம் வந்தாலும், ఎలాంటి పోరాటాలు వచ్చినప్పటికీ எப்போதும் சந்தோஷமா இருக்கு, ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. எல்லா நிலைகளிலும் துதிக்க வேண்டும், అన్ని పరిస్థితుల్లోనూ స్తుతించాలి, எல்லா நிலைகளிலும் ஸ்தோத்திரம் பண்ணணும். అన్ని పరిస్థితుల్లోనూ స్తోత్రించాలి. அப்படி பண்ணீங்கன்னா ஆசீர்வாதம் உங்களை தேடி வரும். అలా చేసినప్పుడు ఆశీర్వాదాలు మిమ్మల్ని వెతికొస్తాయి. சின்ன பிரச்சனைக்கு ஆண்டவரையும் திட்டி ஹஸ்பண்டையும் திட்டினீங்கன்னா చిన్న సమస్య వస్తే ఫస్ట్ దేవుడిని తిడతారు, తర్వాత మిమ్మల్ని చేసుకున్న వాళ్ళని తిడతారు. இருக்கிற ஆசீர்வாதம் டாட்டா வச்சுட்டு போயிடும். ఉండే ఆశీర్వాదాలు కూడా టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. அதனால இனிமே யாரும் முறுமுறுக்க கூடாது, துதிக்க வேண்டும். అందువలన ఇక మీదట ఎవరు సనగకుండా స్తుతించాలి. முறுமுறுத்த இதுவரைக்கும் முறுமுறுத்திட்டு இருந்தீங்கன்னா உங்க முன் டயர் பஞ்சர். ఇన్ని రోజులు మీరు సరుగుతూ ఉన్నారంటే మీ ముందు టైర్ పంచర్ అయిందని అర్థం. இன்னையில இருந்து మీరు துதிக்க போறீங்க. మీరు సనగకుండా స్తుతించబోతున్నారు. துதிக்க தீர்மானம் எடுக்கிறதா உங்க முன் டயர் பஞ்சர் எல்லாம் ரெடியாகி உங்க வாயில துதி வர வர சத்துருவின் கிரியைகள் அழிக்கப்படும். మీరు స్తుతించడానికి ఈ రోజు తీర్మానం తీసుకోగలిగితే ఈ రోజే మీ పంచర్ అయిన టర్లంతా బాగుపడిపోయి ఇక మంచిగా మీ జీవితం సాగబోతుంది. ஆசீர்வாதம் உங்களை தேடி வரும். ఆశీర్వాదం మిమ్మల్ని వెతికి రాబోతుంది. டைம் ஆயிடுச்சு. అనే టైం ఫుల్ எடுத்தா முழுவதும் வச்சு ரொம்ப மாறிடும். టూ వీలర్ గురించి మొత్తం మాట్లాడాడంటే నైట్ ఆల్రెడీ ప్రేయర్ అయిపోతుందట, ముగించేద్దామని అడుగుతున్నాను. సరే రెండే పోదుమా? 2 పాయింట్లు చెప్పాను చాలా. ఇంకా ఒక్కటి మీరు ఒక 5 నిమిషాలు ఉంది. ముందే రెడీ பண்ணிட்டா, ముందు రెడీ అయిపోయిందిగా, ఇప్పుడు వెనక కూడా కొంచెం ఇది చేసేద్దాం. பின்டயர் மட்டும் ரெடி பண்ணி விட்டுலாம். ఓకే, వెనక టైర్ కూడా కొంచెం రెడీ చేసేద్దామా? இப்ப பின்டயர் எதை குறிக்கிறதுனா, వెనక టైరు మనకి ఏం చూపిస్తా ఉంది, నేర్పిస్తా ఉందంటే தேவனை தேடுவது, దేవుణ్ణి వెతకడం. நீதிமொழிகள் 8:17. సామెతలు 8:17. 8:17.
என்னை சிநேகிக்கிறவர்களை நான் சிநேகிக்கிறேன், அதிகாலையில் என்னை தேடுகிறவர்கள் என்னை கண்டடைவார்கள். నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించును, తెల్లవారుజామున నన్ను వెతుకు వారికి నేను కనబడుదు. அப்ப தேவனை தேடுகிறவர்களாய் நீங்க இருக்க வேண்டும். మీరు దేవుణ్ణి వెతికే వారిగా ఉండాలన్నమాట. சிங்கக்குட்டிகள் தாழ்ச்சி அடைந்து பட்டினியாக கிடக்கும், கர்த்தரை தேடுகிறவர்களுக்கு ஒரு குறையும் இருக்காது. సింహపు పిల్లలు కూడా ఒకవేళ పస్తుగా ఉంటుందేమో, దేవుణ్ణి వెతికే వారికి మాత్రం ఏ కొదువా ఉండదు. தேவனை எப்படி தேடணும்னா வாஞ்சித்து தேட வேண்டும். దేవుణ్ణి ఎలా వెతకాలంటే వాంఛతో ఆశతో వెతకాలి. సంగీతం 42:1-2 எழுதியிருக்கு. కీర్తన 42:1-2 వాక్యంలో ఇలా సెలవిచ్చుచున్నది. மானானது நீரோடை வாஞ்சித்து கதறுவது போல జింకలు నీరు కోసం వెతికేటట్టు என் ஆத்துமா உண்மையே வாஞ்சித்து கதறுகிறது. నా ఆత్మ నీ కోసం వాంఛతో ఆశతో వెతుకుతున్నది. ஆத்துமா தேவன் மேல், ஜீவனுள்ள தேவன் மேலே தாகமா இருக்கிறது. నా ఆత్మ జీవము కలిగిన దేవుడి మీద ఆశతో ఉన్నది. நான் எப்பொழுதும் தேவ சந்நிதியில் வந்து நிற்பேன். నేను ఎప్పుడూ దైవ సన్నిధానంలో వచ్చి నిలబడుదును. என்னுடைய வாழ்க்கையில 17வது வயதுல இருந்து పాస్టర్ గారి జీవితంలో 17వ సంవత్సరం వయసులో నుండి ஒவ்வொரு நாளும் இயேசுவை தேடுனேன். ఒక్కొక్క రోజు యేసు ప్రభువుని వెతుకుతున్నారు. இயேசுவை போய் பார்க்க வேண்டும். యేసయ్య మిమ్మల్ని నేను చూడాలి, உங்க சத்தத்தை கேட்க வேண்டும். మీ స్వరం వినాలి, நீங்க தான் எனக்கு வேணும். మీరే నాకు కావాలి, நான் உங்களுடைய முகத்தை பார்க்க வேண்டும். నేను నీ మొహాన్ని చూడాలి. ஒவ்வொரு நாளும் போவேன். ఒక్కొక్క రోజు వెళ్ళేవాడిని, அவரை பார்க்காம வெளியே வருவேன். ఆయన్ని చూడకుండా వెనక్కి వచ్చేవాడిని. 3 years 3 సంవత్సరాలు டெய்லி ஜெபம், రోజు ప్రార్థన. ஆனா இயேசுவை பார்க்க முடியாது. అయితే యేసు ప్రభు మాత్రం చూడలేకపోయాను. ஒரு நாள் ఒక రోజు 20வது வயதுல 20వ సంవత్సరం ఉన్నప్పుడు, உபவாசத்துல இருந்து ఉపవాసంలో ఉన్నప్పుడు, 7 நாள் பாஸ்டிங் பண்ணி 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, இயேசுவே நான் உம்மை பார்க்க வேண்டும் என்று యేసు ప్రభువా నేను నిన్ను చూడాలన్నప్పుడు இயேசு எனக்கு முன்பதாக தோன்றினார். యేసు ప్రభు నా కళ్ళెదుట వచ్చి నిలబడ్డాడు. இன்னைக்கு வரைக்கும் நூற்றுக்கணக்கான முறை முகமுகமாய் அவரை பார்த்திருக்கிறேன். ఈ రోజు వరకు యేసు ప్రభుని ముఖాముఖిగా వందల సార్లు దర్శించాను అని పాస్టర్ గారు చెప్పారు. அவர் అழகை பார்த்திருக்கிறேன். ఆయన అందాన్ని చూశారంట, அவர் వేదனையை பார்த்திருக்கிறேன். ఆయన వేదనను చూశారంట, அவர் கண்களை பார்த்திருக்கிறேன். ఆయన కళ్ళును చూశారంట. பல்வேறு விதங்களில் அவர் தம்மை வெளிப்படுத்தி రకరకాలుగా ఆయన తనను నాకు బయలుపరిచాడు. அவர் சத்தத்தை ஆயிரக்கணக்கான முறை கேட்டிருக்கிறேன். ఆయన స్వరమును వేల సార్లు నేను విన్నాను. நீங்க இன்னையில இருந்து మీరు ఈ రోజు నుండి இயேசுவே நான் உம்மை பார்க்க வேண்டும், యేసు ప్రభువా నేను నిన్ను చూడాలి, இந்த சத்தத்தை கேட்க మీ வேண்டும், స్వరము వినాలి, நீர்தான் எனக்கு வேண்டும் మీరే నాకు కావాలి என்று யாரெல்லாம் தேடுறீங்களோ ఎవరంతా వారిని ఆయన వెతుకుతారు. உங்க முழு இதயத்தோடு தேடினால் మీ హృదయపూర్తిగా మీరు వెతకగలిగితే அவரை கண்டுபிடிப்பீர்கள். ఆయన్ని చూడగలరు. இருதயத்தில் சுத்தமுள்ளவர்கள் హృదయ శుద్ధి గలవారు பாக்கியவான்கள், அவர்கள் தேவனை தரிசி. వారు ధన్యులు, వారు యెహోవాను దర్శించుదురు. மத்தேயு 5:8 அப்படி எழுதியிருக்கு. మత్తయి సువార్త 5:8 వాక్యంలో ఇలా రాయబడింది. எரேமியா 29:13 எழுதியிருக்கு. యెర్మీయా 29:8లో రాయబడి ఉన్నది. முழு இதயத்தோடு என்னை మీ தேடுவீர்கள், పూర్ణ హృదయంతో మీరు వెతికిన ఎడల என்னை கண்டுபிடிப்பீர்கள். నన్ను చూడగలరు. நீங்க இன்னைக்கு ஒரு தீர்மானம் ఈ எடுங்க. రోజు ఒక తీర్మానం తీసుకోండి. நான் தேவனை தேடுவேன். నేను యెహోవాను వెతుకుదను. ஏதோ ఆశీర్వాదத்துக்காக தேவனை ఏదో தேடுவேன். ఆశీర్వాదం కోసం నేను దేవుని వెతకను. அவரை பார்க்க வேண்டும் என்று ఆయన్ని தேடுவேன். చూడాలని ఆసక్తితో அவர் వెతుకుతాను. சத்தத்தை கேட்க வேண்டும் என்று ఆయన தேடுவேன். స్వరమును వినాలని அவர் எனக்குள்ளிருந்து வெளிப்பட வேண்டும் என்று தேடுவேன். ఆయన నాలో నుంచి ఆయన అనేకులకు తనను బయలుపరచాలి అని, இயேசுவே நீர்தான் எனக்கு வேண்டும் என்று அவர் మీరే నాకు కావాలని ఆసక్తితో மெய்யாகவே மெய்யாகவே ఖచ్చితంగా அவர் தம்மை உங்களுக்கு வெளிப்படுத்தினார். ఆయన నీకు ఆయన్ని బయలుపరుస్తాడు. பழைய ஏற்பாட்டு நாட்களில் மோசே தேவனை முகமுகமாய் சந்தித்தார். పాత నిబంధనలో మోషే యెహోవాని ముఖాముఖిగా చూశాడు. இயேசுவுக்கு விரோதமாய் செயல்பட்ட பவுலை இயேசு கிறிஸ்து சந்தித்தார். యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న సౌల్ని దేవుడు దర్శించాడు. பழைய ஏற்பாட்டிலே ஒரு மனுஷன் தேவனை தரிசிக்க கூடுமையானால், పాత నిబంధనలో ఒక వ్యక్తి దేవుడిని దర్శించగలిగితే, தேவனுக்கு விரோதமாய் செயல்பட்டவனே தேவனை தரிசிக்க கூடுமையானால், దేవుడికి వ్యతిరేకంగా పనిచేసిన వాడే దేవుడిని దర్శించగలిగితే, நீங்கள் தேவனுடைய பிள்ளையா இருக்கிறீர்கள், మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు కదా, நீங்க தரிசிக்க முடியும், మీరు దర్శించగలరు, அவரை பார்க்க முடியும், ఆయన్ని చూడగలరు, அவர் சத்தத்தை கேட்க முடியும். ఆయన స్వరమును వినగలరు. அவரை பார்த்துட்டீங்கன்னா எல்லா பிரச்சனையும் ஸ்டாப். ఆయన్ని చూసేశారంటే అన్ని సమస్యలకు స్టాప్. மோசே தேவனை தரிசித்தார். మోషే దేవుడిని దర్శించాడు.
பார்வோன் சேனையும் அடைந்தது. ఫరో సైన్యము నశించిపోయింది. நீங்க தேவனை தரிசிக்கிறவர்களாய் மாறுவீர்களே, మీరు దేవుని దర్శించేవారిగా మారిపోతే உங்களுக்கு விரோதமாய் இருக்கிற அத்தனை சத்துருக்களும் அழிந்து போவார்கள். మనకు విరోధమైన ప్రతి శత్రు క్రియలు నశించిపోవును. நான் மோசேயோடு இருந்தது போல உன்னோடு இருக்கிறேன், ஒருவனும் உனக்கு முன்பதாக எதிர்த்து நிற்பதில்லை. నేను మోషేతో ఉన్నట్టు నీతో ఉన్నాను, ఒక్కడు కూడా నిన్ను ఎదిరించి నిలబడలేడు. தேவனை தரிசித்த மோசேக்கு முன்பதாக எதுவும் நிற்க முடியவில்லை. దేవుణ్ణి దర్శించిన మోషేకు ముందు ఎవరూ నిలబడలేకపోయారు. செங்கடல் நின்றது, ఎర్ర సముద్రం నిలబడింది, ரெண்டாய் பிளந்தது, రెండుగా చీలిపోయింది. பார்வோன் வந்தான், ఫరో వచ్చాడు, அழிந்து போனான், నశించిపోయాడు. அப்ப நீங்க தேவனை தரிசிக்கிறவர்களா இருப்பீர்களே, అప్పుడైతే మీరు దేవుణ్ణి దర్శించగలిగితే உங்களுக்கு முன்பதாக நிற்பவன் ஒருவனும் இல்லை. మీకు ముందుగా ఒక్కరు కూడా నిలబడలేరు. ஒரு சூழ்நிலையும் இல்லை, ఒక్క పరిస్థితి కూడా ఉండదు, ஒரு வல்லமையும் இல்லை. ఒక శక్తి ఉండదు. இன்றைக்கு ஒரு தீர்மானம், ఈ రోజు ఒక తీర్మానం తీసుకో, நான் தேவனை தேடுவேன். నేను దేవుణ్ణి వెతుకుతాను. இதுவரைக்கும் நான் தேடாம இருந்த பாவத்தை மன்னியும், ఇంతవరకు నేను నిన్ను వెతకకుండా ఉన్న నా పాపాన్ని క్షమించు. போட்ட அன்பை விட்டுட்டு, నేను నా ఎవరి ప్రయత్నం నిన్ను వదిలిపెట్టి ஆண்டவர் மேலே இருந்த பாசத்தை எல்லாம் விட்டுட்டு, దేవుడి మీద ఉన్న ప్రేమనంతా లేకుండా చేసుకుని ஏதோ கடமைக்காக சர்ச்சைக்கு வர்றவங்களா மாறி, ఎందుకో బాధ్యత కోసం చర్చకు వస్తున్నాను. కానీ இன்னைக்கு உங்க இருதயம் தேவனை தேடுகிற ఈ இருதயம் రోజు నీ హృదయం నిజంగా మనస్ఫూర్తిగా ఆయన వెతకగలిగితే மாற வேண்டும் என்று கர்த்தர் விரும்புகிறார். నువ్వు బ్రతకాలని, నీలో దేవుడు బ్రతకాలని ఆశపడుతున్నాడు. இரண்டாவது பின்வீல் எதை குறிக்கிறது என்றால், రెండోది ఈ వెనక ఉన్న వీలు దేన్ని మనకు చూపిస్తున్నదండి. 1 தீமோத்தேயு 2:1, మొదటి తీమోతేయు 2వ అధ్యాయం మొదటి వాక్యము. நான் பிரதானமாய் சொல்லுகிற புத்தி என்னவெனில், నేను చెప్తున్న బుద్ధి ఏమనగా, எல்லா மனுஷருக்காக விண்ணப்பங்களையும் ஸ்தோத்திரங்களையும் ஏறெடுக்க வேண்டும். ప్రతి మనుషుల కోసం మీరు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయాలి అని. நீங்கள் ஜெபிக்கிறவர்களாய் இருக்க வேண்டும். మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలనేది రెండు ఎనకున్న వీలు. ஒன்று தேவனை தேட வேண்டும், ఒకటి దేవుణ్ణి వెతకాలి, இரண்டாவது மற்ற மனிதர்களுக்காய் நாம் திறப்பிலே நின்று ஜெபிக்க வேண்டும். ఇతర మనుషుల రక్షణ కోసం మీరు మోకాలు వేసి ప్రార్థన చేయాలి. எசேக்கியேல் 22:30, ఎసెకియేలు 22వ అధ్యాయం 30వ நான் தேசத்தை அழிக்காதபடிக்கு నేను దేశాన్ని నశింపకుండా திறப்பிலே நிற்கவும் சுவரை அடைக்கத்தக்க ஒரு மனுஷனை தேடினேன். ఓ సంతుల్లో నిలబడే కింద వ్యక్తిని వెతికాను. மற்ற மனிதர்கள், ரட்சிக்கப்படாத மனிதர்கள் அழிவிலிருந்து மீட்கப்பட வேண்டும் என்று நீங்கள் கண்ணீர் விட்டு கதறி ஜெபிக்கிறவர்களாய் இருக்க வேண்டும். నశించిపోయే ఆత్మలు పరలోకానికి కాకుండా నరకం వైపు తిరుగుతున్న ఆత్మలు దేవుడి వైపు తిరగాలని ప్రార్థన చేసే మనుషులుగా ఉండాలి. ஒருவேளை நீங்க ஜெபிக்காம இருந்தால் பாவம் செய்கிறீர்கள். ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే పాపం చేస్తున్నావు అని అర్థం. நான் ரட்சிக்கப்பட்ட, நான் பரலோகம் போனா போதும் அப்படின்னு சுயநலவாதியா இருந்தால், నేను రక్షించబడ్డాను, నేను పరలోకానికి వెళ్తే చాలు అనే స్వార్థపరుడుగా ఉండితే கர்த்தர் என்னிடத்திலும் உங்களிடத்திலும் கணக்கு கேட்க. దేవుడు నీ దగ్గర నా దగ్గర ఆయన లెక్కలుతాడు. சபைக்கு வருவது நல்லது, సంఘానికి వచ్చేది మంచిది. ஆனா மற்றவர்களுடைய ரட்சிப்புக்காக இங்கே திறப்பிலே நின்று ஜெபிக்கிறவர்களாய் అయితే ఇతరుల రక్షణ కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. ஆமென், ఆమేన్. ஆமென். ஜெபித்தா மட்டும் போதாது, மற்றவங்களுக்கு இயேசு பற்றி சொல்லி சபைக்கு கொண்டு வர வேண்டும். ప్రార్థన చేస్తే మాత్రం చాలదమ్మా, ఇతరులకు సువార్త చెప్పి దేవుని మందిరానికి నడిపించాలి. சுவிசேஷத்தை அறிவிக்காமல் போனால் எனக்கு ஐயோ. సువార్తను నువ్వు ప్రకటించకపోతే నాకు నష్టము అని బైబిల్లో రాయబడింది. ஆகையால் இன்னையிலிருந்து மற்ற ஆத்துமாக்கள் ரட்சிப்புக்காக ஜெபிக்கிறவர்களாய் இருக்க ఈ வேண்டும். రోజు నుండి ఇతరుల రక్షణ కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. அடுத்து சுவிசேஷத்தை சொல்லி, சுவிசேஷம்னா சும்மா ஒரு சர்ச்சு இருக்கு, ఓకే, ఇతరులకు స్వార్థ చెప్పాలి. స్వార్థ చెప్పడం అంటే ఏదో తల కింద నడవడం ఏం కాదమ్మా. ఇక్కడ ఒక మందిరం ఉందని, మందిరానికి రాండి, మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి చెప్పి తీసుకురావడం అంతే. நாளைக்கு சண்டே சர்வீஸ் 2 ஊழியர் வந்திருக்காரு. ஒன்று சிறப்பாக இருந்தார், இன்னொருத்தர் சொல்லே இருந்தார், எங்க சர்ச்சுக்கு வாங்க அப்படின்னு சொன்னாலே போதும். రేపు మీ మందిరంలో ఆరాధనకి మీరు ఏం చేయాలంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాలి, మా మందిరానికి ఎర్రగా ఒక పాస్టర్ వచ్చారు, బట్టతలతో ఒక పాస్టర్ వచ్చారు, రండి అని చెప్పి. అది அதுதான் சுவிசேஷம். అదే స్వార్థ. சொல்லுவீங்களா? చెప్తారా? இங்கே சத்தாரா சொல்லிட்டு அங்கே சத்தாரா இல்லாம இருக்கு. ఇక్కడ చెప్తానని చెప్పేసి అక్కడ వెళ్ళి చెప్పకుండా ఉన్నారంటే ఏంటి ప్రయోజనం? நீங்க சொல்லணும். ஆமென். మీరు చెప్పాలి. எங்க சர்ச்ல ஒரு மீட்டிங் நடக்குது, మా మందిరంలో ఒక మీటింగ్ జరుగుతుంది. ஆமென், அல்லேலூயா, அல்லேலூயா. அப்படி நீங்க ஜெபித்து சுவிசேஷம் சொன்னீங்கன்னா
యోబు 42:10. అలా మీరు ప్రార్థన చేసి వారి కోసం సువార్త చెప్పగలిగితే యోబు 42వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం யோபு தன் சிநேகிதருக்காக வேண்டுதல் செய்த போது యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు அவன் சிறையிருப்பை கர்த்தர் மாற்றினார். యోబు జీవితంలో ఉన్న బంధకాలను దేవుడు తెచ్చివేశాడు. அவன் இழந்ததெல்லாம் 2 மடங்காய் வந்தது. ఆయన పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా దేవుడు అనుగ్రహించాడు. ஆமென். ஹalleluya. ஹalleluya. சிலர் ஜெபிச்சு பாக்குறீங்க, பதிலே வரல. కొంతమంది ప్రార్థన చేసి చూస్తున్నారమ్మా, ఏ జవాబు రావట్లే. ஆண்டவர் சொல்ற மற்றவங்களுக்காக ஜெபி. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ కోసం చేసి చాలు కానీ ఇతరుల కోసం ప్రార్థన చేయి అంటున్నాడు. மற்றவங்கள்ட்ட போய் என்னை குறித்து சொல்லு. ఇతరులకు వెళ్ళి నా గురించి చెప్పు. உன் சிறையிருப்பை நான் மாத்துறேன். నీ బంధకాన్ని నేను తెచ్చేస్తా అంటున్నాడు. உன் ஜெபத்துக்கு நான் பதில் నీ கொடுக்கிறேன். ప్రార్థనకు నేను జవాబిస్తా అంటున్నాడు. நீங்க இழந்ததெல்லாம் 2 மடங்கா நான் தர்றேன். నువ్వు పోగొట్టుకున్నావని రెండంతలుగా ఇస్తానంటున్నాడు. கர்த்தர் உங்களுக்கு தீர்க்க தரிசனமாய் சொன்னார். ప్రభు మీకు ప్రవచనాత్మకంగా తెలియజేస్తున్నాడు. ஆமென். ఆమేన్. ஹalleluya. ஹalleluya. எத்தனை பேர் வார்த்தைக்கு முக்கியத்துவம் கொடுப்பீங்க? ఎంతమంది దేవుడి వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తారు? எத்தனை பேர் துதிக்கு முக்கியத்துவம் கொடுப்பீங்க? ఎంతమంది స్తుతికి ప్రాముఖ్యం ఇవ్వగలరు? எத்தனை பேர் தேவனை தேட முக்கியத்துவம் கொடுப்பீங்க? ఎంతమంది దేవుని వెతకాలనే విషయం మీద ప్రాముఖ్యత ఇవ్వగలరు? எத்தனை பேர் மற்றவங்களுக்காக ஜெபிக்க முக்கியத்துவம் கொடுப்பீங்க? ఎంతమంది ఇతరుల కోసం ప్రార్థన చేస్తారనే విషయంలో ప్రాముఖ్యత ఇవ్వగలరు? சிலர்லாம் தூக்குறாங்க. మొత్తం உங்க டூவீலர் ரெடி ஆயிடுச்சு. మీ బైక్ రెడీ అయిపోయిందమ్మా, చూసుకోండి. రెడీ అయిందంటే లేదండి, రెడీ అవ్వకపోతే இல்ல లేదా, வேற மெக்கானிக் ஷாப் உங்களை அனுப்பிடுறேன். లేకపోతే వేరే మెకానిక్ షాప్ పంపించేస్తారంట. இந்த மெக்கானிக் ஷாப்ல ரெடி ஆகுறீங்களா இல்ல வேற மெக்கானிக் ஷாப்? ఈ మెకానిక్ షాప్ లో రెడీ అయిపోతారా, వేరే షాప్ పంపిద్దామా? இப்ப உட்கார்ந்து இருக்கிறவங்க வேற மெக்கானிக் ஷாப் தூக்கி போறாங்க. ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళందరూ వేరే మెకానిక్ షాప్ తీసుకెళ్ళబోతున్నారు. వాళ్ళ కాలం ఉంటుందో తెలియదు. ஆமென். ஹalleluya. 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 டூவீலர்